ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు ఈ సందేశం సామాన్యమైనది కాదు. మీ కళ్ళ నుండి వచ్చే కన్నీరు ఆనంద బాష్పాలుగా మారే మహాముహూర్తం ఆసన్నమైంది. ఇది ఆ సమయం. ఏ సమయంలోనైతే స్వయంగా న్యాయదేవత కర్మసాక్షి అయిన శనిదేవుడు మీ అగ్ని పరీక్ష గడియలను విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయం. ఓ శని మహారాజా, న్యాయ చక్రవర్తి, ఏ భక్తుడైతే ఈ వీడియోను భక్తి శ్రద్ధలతో చూస్తారో, ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేస్తారో వారిపై మీ ప్రత్యేక కృపను ఉంచండి. వారి ఇంట్లో ఎప్పుడు ధనానికి లోటు రానివ్వకండి. వారి జీవితం నుండి దుఃఖం, కష్టాలు మరియు అవమానాలు దూరం చేయండి. మరియు వారి లోగిలిలో సుఖశాంతులు, సంతోషాల వర్షం కురిపించండి. ఓ శనిదేవ, ఇదే నా విన్నపం, ఇదే నా ప్రార్థన. స్నేహితులారా, జీవితంలో ప్రతి సమయం ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఎండ, ఒక్కోసారి నీడ, ఒక్కోసారి పోరాటం, మరోసారి నిశ్శబ్దం. కానీ ఏ రోజునైతే శనిదేవుడి దృష్టి కృపతో నిండుతుందో ఆ రోజున మనిషి రాత తనంతటా తానుగా మలుపు తిరుగుతుంది. ఆయన అడుగు పడితే అదృష్టం దాసోహం అంటుంది. ఆయన చూపు పడితే కాలం మలుపు తిరుగుతుంది. ఈ రోజే ఆ రోజు. అది ఈ రోజే ఆ సమయం. చాలా కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్న పీడలను, ఏ ప్రశ్నలకైతే మీకు సమాధానం దొరకలేదో, ఏ ప్రయత్నాలు చేసినా ఫలితాలు రాలేదో, ఈ రోజు వాటన్నిటి లెక్కలు పూర్తి కాబోతున్నాయి. మీ జాతకంలో ఒక చాలా పెద్ద మార్పు సంభవించింది. మరియు ఈ మార్పు సామాన్యమైనది కాదు. ఈ మార్పును అనుభవించగానే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎందుకంటే సుదీర్ఘమైన చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగా ఆనంద బాష్పాలు తనంతటా తానుగా వస్తాయి. స్నేహితులారా, ఈ రోజు మీకు కేవలం ఒక రోజు మాత్రమే కాదు, ఇది మీ జీవితపు టర్నింగ్ పాయింట్. ఈ రోజు ఆ సమయం వచ్చింది. ఎప్పుడైతే నిలిచిపోయిన అదృష్టం మళ్లీ నడవడం మొదలవుతుందో, మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయో, మరియు ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనులుగా భావించారో వారే మీ వారిగా చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలో న్యాయమని త్రాసుని మీ వైపు మొగ్గులా చేశారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసం, దాని ఫలం ఇప్పుడు మీకు తిరిగి దక్కబోతుంది. కానీ ఒకసారి ఆ ఫలం దుఃఖానికి కాదు, గౌరవానికి, స్థిరత్వానికి మరియు సమృద్ధిని ఇస్తాయి. ఈ రోజు ఏర్పడుతున్న శుభయోగాలు చాలా లోతైనవి మరియు ప్రభావవంతమైనవి. ఈ యోగాలు ఇప్పుడు మీ జీవితంలో స్థిరత్వం వస్తుందని చెప్తున్నాయి. ఏ వ్యక్తులైతే మాటి మాటికి కృంగిపోతున్నారో, ఎవరైతే చిన్న చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారో, ఈ రోజు నుండి వారి లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మనసు మునుపటి కంటే బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మరి అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటి అంటే, మీ మీద మీకు మళ్లీ నమ్మకం కలగడం మొదలవుతుంది. ఈ నమ్మకమే రాబోయే కాలంలో మీ అతి పెద్ద పెట్టుబడి అవుతుంది. మరియు ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు ఒక చాలా సానుకూల సంకేతం కనిపిస్తుంది. ఒకవేళ గత కాలంలో అపార్థాలు ఉన్నా, దూరం పెరిగినా లేదా మనసులో గందరగోళం ఉన్నా, ఇప్పుడు అది మెల్లమెల్లగా ముగియడం మొదలవుతుంది. కష్టకాలంలో కూడా తోడుగా ఉండడమే నిజమైన బంధం అని ఈ రోజు మీకు గుర్తింపు కలుగుతుంది. కొంతమంది జీవితంలో ఈ రోజు అలాంటి సంభాషణ జరగవచ్చు. అది మీ బంధం దిశనే మార్చేయవచ్చు. మనసులోని మాట చెప్పే ధైర్యం మీకు లభిస్తుంది మరియు అవతలి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పు అకస్మాత్తుగా కాకుండా చాలా ప్రశాంతతను ఇచ్చేలా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు ఒక సందేశం తెచ్చింది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న అలసట, ఆందోళన లేదా మానసిక భారం నుండి ఈ రోజు నుండి మెల్లమెల్లగా ఉపశమనం లభిస్తుంది. శనిదేవుడు ప్రసన్నుడైతే కేవలం బయటి పరిస్థితులే కాదు, లోపలి చిక్కుముళ్లు కూడా వీడడం మొదలవుతాయి. ఈ రోజు మీరు మిమ్మల్ని మునుపటి కంటే తేలికగా, ప్రశాంతంగా మరియు సమతుల్యంగా అనుభూతి చెందుతారు. మనసు భారం తగ్గితే శరీరం కూడా సహకరిస్తుంది. ఇక స్నేహితులారా, ఈ రోజు నుండి మీ జీవితంలో వినిపించబోయే ఆ 7 పెద్ద శుభవార్తల గురించి కూడా తెలుసుకుందాం. మొదటిగా, ధనానికి సంబంధించిన ఒక అద్భుతమైన మార్గం తెచ్చుకుంటుంది. దీనిని మీరు ఊహించి కూడా ఉండరు. ఇది అకస్మాత్తుగా వచ్చే ధనం కావచ్చు లేదా పాత ప్రయత్నం యొక్క ఫలితం కావచ్చు. కానీ ఆర్థిక పరిస్థితుల్లో దృఢత్వం రావడం మాత్రం ఖాయం. మరియు రెండవది, మీ గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని విస్మరించారో వారే ఇప్పుడు మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇస్తారు. మరి మూడవ శుభవార్త, కుటుంబం లోపల నడుస్తున్న పాత చింతలు లేదా ఒత్తిడి ఇప్పుడు ముగింపు దిశగా సాగుతున్నాయి. ఇంటి వాతావరణం తేలికగా, సానుకూలంగా మారుతుంది. మరియు నాలుగవది, చాలా కాలంగా అటకెక్కిన ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం లభించే సంకేతాలున్నాయి. విజయ గుర్తింపు మోగుతుంది. మరియు నాలుగవది, చాలా కాలంగా అటకెక్కిన ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం లభించే సంకేతాలున్నాయి. విజయ గుర్తింపు మోగుతుంది.
మరియు 5వది మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. అది కార్యక్షేత్రం కావచ్చు లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు. మరియు 6వ శుభవార్త, భవిష్యత్తులో మీకు చాలా ముఖ్యమైనగా నిలిచే ఒక వ్యక్తి నుండి సహకారం లభిస్తుంది. మరియు 7వది, మీ మనసులో గూడు కట్టుకున్న భయం ఇప్పుడు మెల్లమెల్లగా ముగుస్తుంది మరియు దాని స్థానాన్ని ఆత్మవిశ్వాసం సింహంలా గర్జిస్తుంది. స్నేహితులారా, ఈ రోజు కుబేర మహారాజు కృప కూడా మీతో చేరుతుంది. కుబేరుడి ఆశీస్సులు లభిస్తే ధన రావడమే కాదు, అది నిలుస్తుంది కూడా. మీ జీవితంలో ధన ప్రవాహం ఇప్పుడు నియంత్రణ లేకుండా కాకుండా సమతుల్యంగా ఉంటుందని ఈ సంకేతం చెబుతుంది. ఖర్చుల మరియు ఆదాయం మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతుంది. మరి మీ భవిష్యత్తు కోసం కొన్ని గట్టి ప్రణాళికలు చేయగలుగుతారు. ఇదే ఆ సమయం ఎప్పుడైతే చిన్న చిన్న పొదుపు కూడా ముందు ముందు పెద్ద రూపం తీసుకుంటాయో. మరియు లక్ష్మీమాత కృప వల్ల ఈ రోజు మీతో ఒక చిన్న కానీ లోతైన అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతం అందరికీ కనిపించవలసిన అవసరం లేదు, కానీ మీరు దానిని అనుభూతి చెందుతారు. ఈ అద్భుతం మీ మనసులో జరుగుతుంది, మీ ఆలోచనలో, మీ దృక్పథంలో జరుగుతుంది. ఆలోచన మారినప్పుడు జీవితం తనంతటా తానుగా మారడం మొదలవుతుంది. లక్ష్మీమాత కృపతో ఈ రోజు మీతో ఒక చిన్న కానీ లోతైన అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతం అందరికీ కనిపించవలసిన అవసరం లేదు, కానీ మీరు దానిని అనుభూతి చెందుతారు. ఈ అద్భుతం మీ మనసులో జరుగుతుంది, మీ ఆలోచనలో, మీ దృక్పథంలో జరుగుతుంది. ఆలోచన మారినప్పుడు జీవితం తనంతటా తానుగా మారడం మొదలవుతుంది. ఈ రోజు నుండి మీరు ప్రతికూల విషయాల మీద తక్కువ మరియు పరిష్కారాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. మరియు ఇదే అలవాటు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కొంతమంది మనసులో ఈ ప్రశ్న కూడా తలెత్తవచ్చు, నిజంగానే ఇప్పుడు అదృష్టం తెచ్చుకోబోతుందా? నిజంగానే ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందా అని. స్నేహితులారా, సంకేతాలు ఏమి చెప్తున్నాయంటే, ఎవరైతే ఓపిక పట్టారో, ఎవరైతే తప్పుడు మార్గాలను ఎంచుకోలేదో, కష్టకాలంలో కూడా నిజాయితీని వదలలేదో వారి కోసం ఇప్పుడు అదృష్టపు తలుపులు తెచ్చుకున్నాయి. మీరు ఆశలు వదిలేసుకున్న దానిని కూడా ఈ సమయం మీకు ఇవ్వగలదు. మరియు హనుమంతుడి ఆశీస్సులు కూడా ఈ రోజు మీతో చేరుతున్నాయి. వారి ఆశీస్సులతో జీవితంలో సుఖం మరియు భద్రతా భావం పెరుగుతుంది. మీరు ఒంటరి వారు కాదని, ఏదో ఒక అదృశ్య శక్తి మీతో నడుస్తుందని, మీ మార్గదర్శకత్వం చేస్తుందని ఈ రోజు మీకు అనిపిస్తుంది. ఈ విశ్వాసం మిమ్మల్ని లోపల నుండి దృఢంగా మారుస్తుంది మరియు మీరు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ గొప్ప సంకేతం అర్థం చేసుకునే సమయం వచ్చింది. అవి ఈ రోజు నుండి మీ చుట్టుప్రక్కల కనిపిస్తాయి, కానీ ప్రతి ఒక్కరూ వాటిని గుర్తించలేరు. శనిదేవుడు కృప చూపినప్పుడు ఆయన అరిచి చెప్పరు, నిశ్శబ్దంగా జీవిత దిశను మారుస్తారు. ఈ రోజు నుండి కొన్ని విషయాలు వాటంతట అవే సర్దుబాటు కావడం మీరు గమనిస్తారు. ఏ పనుల కోసం ఇంతకు ముందు మాటి మాటికి ప్రయత్నం చేయవలసి వచ్చిందో ఇప్పుడు అవే పనులు తక్కువ సమయంలోనే పూర్తవుతాయి. ఇది ఏ యాదృచ్ఛికం కాదు, ఇది మీ కర్మఫలం. ఇది ఇప్పుడు మీ దగ్గరకు తిరిగి వస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీరు మౌనంగా ముందుకు సాగడం ఎంత శక్తివంతమైనదో కూడా నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి మీ ప్రణాళికను చెప్పవలసిన అవసరం లేదు. శనిదేవుడి సందేశం స్పష్టంగా ఉంది. ఎవరైతే అరిచి చెప్తారో వారు త్వరగా అలసిపోతారు. ఎవరైతే ఓపిక పడతారో వారి సుదీర్ఘ రేసులో గెలుస్తారు. ఈ రోజు నుండి మీ లోపల ఒక రకమైన పరిపక్వత వస్తుంది. మీరు వాదనలకు దూరంగా ఉంటారు, అనవసర వివాదాల నుండి తప్పుకుంటారు మరియు నేరుగా మీ లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఇదే అలవాటు రాబోయే కాలంలో మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. ఇప్పుడు మీ ధనానికి సంబంధించిన అతిపెద్ద మార్పు గురించి మాట్లాడితే, గత కాలంలో మీరు చూసి ఉంటారు, డబ్బు వచ్చేది కానీ నిలబడేది కాదు, ఏదో ఒక దారిలో వెళ్లిపోయేది. ఈ రోజు నుండి ఈ పరిస్థితి మారుతుంది. కుబేర మహారాజు కృపతో ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తగ్గుతాయి మరియు ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొంతమందికి అలాంటి అవకాశం లభించవచ్చు. అది మొదట చూపుల్లో చిన్నదిగా అనిపించినా అదే ముందు ముందు పెద్ద లాభాలు ఇస్తుంది. అందుకే ఈ రోజు నుండి ఏ అవకాశాన్ని కూడా తేలికగా తీసుకోకండి. ఒక చాలా ముఖ్యమైన సంకేతం ఏమిటి అంటే, ఈ రోజు నుండి మీ జీవితంలో సరైన వ్యక్తులు ఎంట్రీ మొదలవుతుంది. ఏ వ్యక్తులైతే కేవలం తమ స్వార్థం కోసం మీ చుట్టూ ఉన్నారో వారు మెల్లమెల్లగా దూరం అయిపోతారు మరియు స్వచ్ఛమైన మనసుతో మీ మేలు కోరుకుంటున్నారు వారు మీ దగ్గరకు వస్తారు. ఈ మార్పు మిమ్మల్ని భావోద్వేగ పరంగా కూడా దృఢంగా మారుస్తుంది. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరి అవసరం లేదని, కేవలం సరైన వ్యక్తులు మాత్రమే అవసరమని మీకే అనిపిస్తుంది. మరియు స్నేహితులారా, మీ ప్రేమ జీవితం యొక్క లోతు ఇప్పుడు పెరుగుతుంది. ఎవరైతే సుదీర్ఘ కాలం నుండి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో వారి జీవితంలో భావోద్వేగ తోడు దొరికే సంకేతాలున్నాయి. ఈ తోడు ఏదైనా కొత్త వ్యక్తి రూపంలో రావచ్చు లేదా ఏదైనా పాత బంధంలో కొత్త అవగాహన రూపంలో రావచ్చు. ఈ రోజు నుండి మీరు సంబంధాల ప్రదర్శన కంటే నిజాయితీకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇదే ఆలోచన మీకు మానసిక శాంతినిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఒక గుప్త సంకేతం ఉంది. శరీరం మీకు చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది, వాటిని విస్మరించకండి. ఈ రోజు నుండి మీరు మీ దినచర్యలో కొంచెం క్రమశిక్షణను తెస్తే దాని లాభం చాలా త్వరగా కనిపిస్తుంది. శనిదేవుడు క్రమశిక్షణకు దేవత మరియు మీరు క్రమశిక్షణను పాటిస్తే ఆయన మీకు అతిపెద్ద రక్షకుడిగా
మారతారు. మరి స్నేహితులారా, ఈ రోజు మరొక పెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అది అకస్మాత్తుగా మీ చెవిడ పడవచ్చు. ఇది ఏదైనా సందేశం, ఒక కాల్ లేదా సమాచారం రావచ్చు. అది మిమ్మల్ని లోపల వరకు కదిలిస్తుంది. కానీ మంచి అర్థంలో ఈ వార్త మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ రోజును తేలికగా తీసుకోకండి. మరి ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లక్ష్మీమాత సంకేతం ఏమిటి అంటే ఈ రోజు నుండి మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అనవసర గొడవలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంటి వాతావరణంలో ఒక రకమైన ప్రశాంతతను అనుభవిస్తారు. కొంతమంది ఈ రోజు తమ ఇంట్లో ఏదైనా శుభవస్తువు లేదా శుభవార్త ప్రవేశించడానికి చూడవచ్చు. ఇదంతా ఆ కృప యొక్క ఫలితం. అది ఇప్పుడు సక్రియమయ్యింది. హనుమంతుడి ఆశీస్సులు మిమ్మల్ని నిర్భయంగా మారుస్తాయి. ఏ భయం అయితే మీ మనసులో కూర్చుందో, ఆందోళన అయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుందో, అది ఈ రోజు నుండి బలహీనపడడం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు ఢాలుగా నిలబడినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. ఇదే భావన మీకు పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఇస్తుంది. స్నేహితులారా, ఒకవేళ ఈ విషయాలు మీ గుండెల్లో కదలిక కలిగిస్తుంటే, ఇది నేరుగా మీతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంటే, దీనిని యాదృచ్ఛికమని అనుకోకండి. ఈ అనుసంధానమే అతిపెద్ద సంకేతం. శనిదేవుడి నిజమైన భక్తులు ఎవరైతే ఓపిక పడతారో మరియు చివరి వరకు సత్యంతో నడుస్తారో వారే. అందుకే ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో చూస్తూ ఉండండి. ఎందుకంటే ముందు ఇంకా ఎలాంటి సంకేతాలు రాబోతున్నాయి. అవి మీ జీవిత చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. స్నేహితులారా, ఇప్పుడు ఏ అంతిమ సంకేతం అయితే వస్తుందో కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక మరియు ఒక వరం. రెండు కూడా. శనిదేవుడు ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు అతడికి దానికి ముందే పూర్తిగా సిద్ధం చేస్తారు. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని లోపల నుండి బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారుస్తాయి. ఇది కేవలం పొందే సమయం మాత్రమే కాదు, నిలబెట్టుకునే సమయం కూడా. మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు, ఆలోచనకు మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా కూడా నిలుస్తుంది. ఒకవేళ మీరు సమతుల్యతను కాపాడుకుంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని కింద పడేయలేదు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒక చాలా గుప్తమైన మరియు లోతైన సంకేతాన్ని అర్థం చేసుకోండి. రాబోయే కాలంలో కొంతమంది మీ ఎదుగుదల చూసి అకస్మాత్తుగా చాలా మధురంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. మీ మీద ప్రేమ చూపిస్తారు. మీకు దగ్గర అవ్వాలని చూస్తారు. శనిదేవుడు స్పష్టమైన సందేశం ఏమిటి అంటే ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి. కష్టకాలంలో మీతో లేని వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇదే జాగ్రత్త మీ అతిపెద్ద రక్షణగా మారుతుంది. స్నేహితులారా, ఆ పెద్ద అద్భుతం గురించి కూడా తెలుసుకుంటే దానికోసం మీ మనసు సుదీర్ఘ కాలం నుండి వేచి చూస్తుంది. ఈ అద్భుతం ఏదో ఒక క్షణంలో మెరుపులా పడదు, కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరైన నిర్ణయాలు, సరైన అవకాశాలు మరియు సరైన సానుకూలత ఫలితాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఇంత పోరాటాన్ని ఎదుర్కొన్న వ్యక్తి నేనేనా అని. ఇదే శనిదేవుడి న్యాయం. ఆలస్యమైనా కానీ అది శాశ్వతమైనది. ధనరంగంలో ఇప్పుడు అతిపెద్ద సంకేతం ఏమిటి అంటే మీకు అకస్మాత్తుగా ఏదో ఒక రకమైన చింత నుండి విముక్తి కలుగుతుంది. ఇది డబ్బుకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం తొలగిపోతుందో మీ మనసు తేలికపడుతుంది మరియు అదే తేలికపాటి మనసుతో మీరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. కుబేర మహారాజు ఆశీస్సులు ఏమిటి అంటే ధనంతో పాటు వివేకం కూడా లభించడం. తద్వారా వచ్చిన ధనం జీవితాన్ని బాగు చేయాలి కానీ పాడు చేయకూడదు. మరి లక్ష్మీమాత కృప వల్ల ఇప్పుడు మీ జీవితంలో కృతజ్ఞత భావం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలను అనుభూతి చెందడం మొదలు పెడతారు. ఇదే భావం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి కారణమవుతుంది. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది. ఈ రోజు నుండి మీరు మీ జీవితంలో లభించిన ప్రతి చిన్న ఉపశమనానికి మనసులోనే ధన్యవాదాలు చెప్పడం మొదలు పెడితే మీరు సరైన దారిని ఎంచుకున్నారని అర్థం చేసుకోండి. మరి హనుమంతుడు అంతిమ ఆశీస్సులు ఏమిటి అంటే ఇకపై మీరు భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది మరియు విశ్వాసం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈ రోజు నుండి మీరు మీకు మీరే చెప్పుకుంటారు, ఏది జరిగితే అది చూసుకుంటాను కానీ నేను వెనక్కి తగ్గను. ఇదే వాక్యం మీ జీవిత మంత్రం కావచ్చు. ఇదే మంత్రంతో మీరు ఆ తలుపుల వరకు చేరుకుంటారు. అవి ఇప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి. మరి స్నేహితులారా, ఈ సమయం చాలా పవిత్రమైనది. ఈ సందేశం ప్రతి ఒక్కరికి ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడి వరకు అనుసంధానమై ఉన్నారంటే శనిదేవుడి దృష్టి మీ మీద ఉందని అర్థం. అందుకే ఈ సందేశాన్ని అగౌరపరచకండి. దీన్ని కేవలం విని వదిలేయకండి. మీ జీవితంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ మనసులో ఎక్కడైనా ఈ మాటలు మీ కోసమే అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి. మరి స్నేహితులారా, ఈ సందేశాన్ని ఆ వ్యక్తుల వద్దకు చేర్చండి. స్నేహితులారా, ఎవరికైతే ఈ రోజు ఆశ అవసరం ఎక్కువగా ఉందో ఇప్పుడు మీ జీవితంలో వచ్చే సుఖం, స్థిరత్వం మరియు
గౌరవం కేవలం మీకోసమే కాదు మీ చుట్టుప్రక్కల వారికి కూడా అనగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అరిచి చెప్పకుండా తప్పుడు మార్గాన్ని ఎంచుకోకుండా కూడా జీవితంలో ఎత్తుకు ఎదగడం సాధ్యమే అని ప్రజలు మీ నుండి నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక చాలా సూక్ష్మమైన కానీ శక్తివంతమైన సంకేతాన్ని అర్థం చేసుకోండి. రాబోయే కాలంలో మీ లోపల కరుణ పెరుగుతుంది. మీరు ఇతరుల బాధను మునపటి కంటే ఎక్కువ లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ దీని అర్థం మిమ్మల్ని మీరు బలహీనంగా మార్చుకోవాలని కాదు. శనిదేవుడి సందేశం స్పష్టంగా ఉంది. దయ మరియు దృఢత్వం పక్కపక్కని సాగాలని. సహాయం చేయండి కానీ మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాదు. ఇదే సమతుల్యత మీకు జీవితంలో ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆ అంతర్గత మార్పు గురించి మాట్లాడితే అది బయటికి కనిపించదు కానీ మీ జీవిత దిశను మార్చేస్తుంది. ఈ రోజు నుండి మిమ్మల్ని మునుపటి కంటే ప్రశాంతంగా గమనిస్తారు. అవే పరిస్థితులు ఉంటాయి, అవే వ్యక్తులు ఉంటారు కానీ మీ స్పందన మారిపోతుంది. ఎక్కడైతే మీరు ఆందోళన చెందేవారో అక్కడ ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇదే పరిపక్వత భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద తప్పుల నుండి కాపాడుతుంది. శనిదేవుడి అతిపెద్ద వరం ఏమిటి అంటే ఆయన మనిషిని సమయం కంటే ముందే తెలివైన వాడిగా మారుస్తాడు. ఇప్పుడు ధనం మరియు అవకాశాల గురించి మాట్లాడితే మరి స్నేహితులారా, ఎవరైతే కేవలం అదృష్టం మీద కూర్చొని ఉంటారో వారికి ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. కానీ ఎవరైతే సంకేతాలను అర్థం చేసుకొని చిన్న చిన్న అడుగులు వేస్తారో వారికి ఇదే సమయం అసాధారణంగా మారుతుంది. ఏదైనా మాట, ఏదైనా కలయిక, ఏదైనా ఆలోచన ఈ రోజు సామాన్యంగా అనిపించినా అందుకే మీ చుట్టుప్రక్కల జరిగే సంఘటనలను తేలికగా తీసుకోకండి. శనిదేవుడు తరచుగా అవకాశాన్ని సామాన్య రూపంలో పంపిస్తారు. ప్రేమ మరియు సంబంధాల రంగాల్లో ఇప్పుడు స్థిరత్వ సమయం మొదలవుతుంది. భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు తగ్గుతాయి. ప్రదర్శన సంబంధాల నుండి మీరే దూరం అవుతారు మరియు గౌరవం, నిజాయితీ ఉన్న బంధాలకే ప్రాముఖ్యతనిస్తారు. ఈ మార్పు మిమ్మల్ని భావోద్వేగ పరంగా సురక్షితంగా మారుస్తుంది. మనసు సురక్షితంగా ఉన్నప్పుడే మనిషి బయటి ప్రపంచంలో నిర్భయంగా ముందుకు వెళ్తాడు. మరి స్నేహితులారా, ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు మీరు మీ శరీరంతో మాట్లాడడం నేర్చుకుంటారు. ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు నడవాలో మరియు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఈ అవగాహన ఏ పుస్తకం నుండి రాదు, ఇది అనుభవం నుండి వస్తుంది. మరి అదే అనుభవాన్ని శనిదేవుడు మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ మీరు కొంచెం క్రమశిక్షణ కాపాడుకుంటే రాబోయే కాలం మీకు దృఢత్వాన్నిస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, మీకు ఏది దొరికిందో లేదా దొరకపోతుందో దాన్ని చూసి అహంకారం అసలు రానివ్వకండి. శనిదేవుడి నియమం చాలా సూటిగా ఉంటుంది. వంగి నడిచేవాడే నిలబడతాడు. వినయం అతిపెద్ద ఢాలుగా మారుతుంది. మీరు నేల మీద అడుగులు వేసి ఉన్నప్పుడే మీ వేర్లు బలంగా ఉంటాయి మరియు అవే వేర్లు మిమ్మల్ని ఎలాంటి తుఫాన్లోనైనా పడిపోకుండా కాపాడుతాయి. మీరు ఇక్కడి వరకు ఈ సందేశంతో అనుసంధానమై ఉంటే దీన్ని కేవలం ఒక వీడియో అనుకోకండి. ఇది ఒక జ్ఞాపిక. మీరు ఒంటరి వారు కాదని, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక శక్తి రూపంలో మార్గదర్శకత్వం మీతో ఉంది. అందుకే ఓపిక పట్టండి, నియమాన్ని పాటించండి మరియు మీ కర్మ మీద నమ్మకం ఉంచండి. శనిదేవుడు ఆలస్యం చేస్తారు కానీ అన్యాయం చేయరు. మరి చూడండి స్నేహితులారా, శనిదేవుడు వెంటనే కాదు ఖచ్చితమైన న్యాయం చేస్తారు. ఎవరైతే మీతో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారో మరియు సమయం మారగానే ముఖం చాటేశారు, ఇది కేవలం ధన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహ పాపం. శనిదేవుడి న్యాయం ఇలాంటి వ్యక్తుల మీదే అందరికంటే ముందు వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ మరియు సత్యానికి దైవం. ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తారు? శనిదేవుడి శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతటా తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది సామాన్యమైన ఇబ్బంది కాదు, ఇది కర్మ ఫలితమని. మరియు ఇది మీ కళ్ల ముందే అద్భుతంలా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మరియు పరిస్థితుల్లో అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష, అతని మాటలు పట్టు సడిలిపోతుంది. ఏ వ్యక్తి అయితే ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు, వాగ్దానాలు చేసేవాడు, ఇప్పుడు అదే వ్యక్తి మీ మాట్లాడుతూ తడబడతాడు. వంకలు మారుస్తారు మరియు అతని ముఖంలో భయం కనిపిస్తుంది. చాలా సార్లు మీరు గమనిస్తారు, అతను మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు మరియు ప్రతిసారి అతని కథ మారుతుంది. ఇది శనిదేవుడి మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంత భారం చేస్తాడంటే అతను దాన్ని మొయ్యలేడు. మరి రెండవ శిక్ష, అతనికి డబ్బుల్లో ఆటంకాలు వస్తాయి. మీరు చూసి ఉంటారు, అతని దగ్గర డబ్బు వచ్చినా నిలవదు. ఒక్కోసారి మెడికల్ ఖర్చులు, వాహనం పాడవడం, కోర్టు కచేరీలు, ఉద్యోగ వ్యాపారంలో నష్టం, ఇంట్లో అకస్మాత్తుగా ఖర్చులు. శనిదేవుడి న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపి ఉంచారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అతను ఎంత సంపాదించినా చేతి నుండి జారిపోతుందని తనకే అనిపిస్తుంది. మరియు మూడవ శిక్ష, అతని గౌరవం మీద పడుతుంది. ఏ వ్యక్తి అయితే తనను తాను చాలా తెలివైన వాడిగా అనుకుంటాడో మెల్లమెల్లగా ప్రజల దృష్టిలో పడిపోవడం మొదలవుతాడు. అతని గురించి మాటలు వ్యాపిస్తాయి, అతని బంధాలు బలహీనపడతాయి, ప్రజలు అతని నుండి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతనితో ఉండేవారు వారే ఇప్పుడు అతన్ని సీరియస్ గా తీసుకోరు. శనిదేవుడు తరచుగా ఏది ఎక్కువ నొప్పి కలిగిస్తుందో అదే చేస్తారు. అదే మనిషి యొక్క గౌరవం. నాలుగవ శిక్ష, మానసిక అశాంతి. అతను బయటికి సామాన్యంగా కనిపించిన లోపల
ప్రశాంతత ముగుస్తుంది. నిద్ర పట్టకపోవడం, ఆందోళన, చిన్న చిన్న వాటికే చికాకు పడడం, కారణం లేకుండా భయం, ఇవన్నీ కూడా కర్మల పోటీ యొక్క సంకేతాలు. ఎందుకంటే శనిదేవుడి శిక్ష కేవలం బయట మాత్రమే ఉండదు, అది లోపల ప్రశాంతతను కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. ఇదే అతిపెద్ద దండన. 5వ శిక్ష అతని సహచరుల మీద వస్తుంది. ఎవరైతే మోసం చేశారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. ఏ సహచరులు, స్నేహితులు, బంధువులు, భాగస్వాములు అతనికి సహాయం చేసేవారు వారే తిరగబడతారు. అతని టీం, నెట్వర్క్ లేదా ఇల్లే అతనికి ఇబ్బంది పెట్టడం మీరు చూస్తారు. ఇది శనిదేవుడి అర్థం. నువ్వు ఎలా చేశావో అదే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు మీ కళ్ల ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చు అంటే ఇది ఏదో పిడుగుపడి అంతా కనిపించేలా ఉండదు. శనిదేవుడి అద్భుతం తరచుగా సంఘటన ద్వారా, క్రమ ద్వారా కనిపిస్తుంది. ఒక దాని తర్వాత ఒకటి, అనగా అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే కాల్ లేదా మెసేజ్ చేస్తాడు మరియు మునపటి కంటే మెత్తబడతాడు. అతని గర్వం విరిగిపోతుంది, గొంతులో భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు తేదీలు ఇస్తాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పు అడగడం మొదలు పెడతాడు లేదా ఏదైనా అలాంటి ఇబ్బందులు చిక్కుకుంటాడు. ఇప్పుడు అతనికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది. చాలా సార్లు శనిదేవుడు అలా చూపించి న్యాయం చేస్తారు. ఆ వ్యక్తి ముందు 2 దారులు మిగులుతాయి. అయితే డబ్బు ఇచ్చేయాలి లేదా చిక్కుల్లో ఇరుకోవాలి. అతను ఇరుక్కున్నప్పుడు కర్మ తన పని చేస్తుందని మీరు చూస్తారు. కానీ స్నేహితులారా, ఒక విషయం చాలా ముఖ్యం. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయకండి. బెదిరింపులు, బూతులు, పగ లేదా తప్పుడు దారిలో వసూలు, ఇవన్నీ కూడా మీ శక్తిని మరియు మీ కర్మను బలహీనపరుస్తాయి. శనిదేవుడు మీరు సత్యంతో ఉండాలని కోరుకుంటారు. నియమంతో ఉండండి మరియు మీ హక్కును శాంతిగా అడగండి. స్నేహితులారా, శనిదేవుడి కృపతో ఈ మార్పులన్నీ మీ జీవితంలో సానుకూలతను తెస్తాయి. సత్య మార్గంలో నడవండి, విజయం మీదే. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.